ఈ సినిమాని నేను రాజు వెళ్ళి దిల్ రాజు గారిని ఒకసారి చూడండి అని. సో ఆయన సినిమా చూశారు. నేను అడుగుదాం అనుకున్నాను, సార్ నైజాం ఏమన్నా తీసుకుంటారా, మీరు తీసుకుంటారని. దెన్ ఆయన సినిమా చూసిన తర్వాత క్రిష్, నేను బాంబేలో ఉన్నాను, రాజీవ్ అని ఆయన చూశారు. దెన్ ఫోన్ చేశాను, నేను ఒక గంటలో మాట్లాడతాను, ఫోన్ చేయని. ఆయన తర్వాత మాట్లాడినప్పుడు ఈ సినిమా నేను మొత్తం ప్రపంచవ్యాప్తంగా నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. సినిమా చూశాక క్రిష్ ఇక్కడ లేడు, రాజీవ్ ఉన్నాడు అనిపించినాయి. న్యాచురల్గా ఒక ఆడియన్గా చూశాను కాబట్టి చిన్న చిన్న ల్యాక్స్ ఉన్నాయి రాజీవ్, ఇది ఒకసారి నేను క్రిష్తో మాట్లాడి డెఫినెట్గా అవి తగ్గించుకోవాలి, ఒక మంచి సినిమా ఇది అని చెప్పి, ఈ సినిమా ఆల్ రైట్స్ నాకు కావాలి, మీరు రామోజీరావు గారితో కూడా ఒకసారి మాట్లాడి చెప్పండి, టోటల్ నేను తెలుగు వరల్డ్ వైడ్గా నేను రిలీజ్ చేస్తాను. వెరీ క్యూట్ ఫిలిం, మళ్ళీ మేము మా ఫ్యామిలీస్తో చూస్తాము, అందరం కలిసి వెళ్తాము అని అంత కాన్ఫిడెంట్ ఇచ్చారు. సో ఒక జడ్జిమెంట్ అంటే రేపు ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి కూడా సేమ్ రిపోర్ట్ వస్తుంది. సో ఒక జడ్జిమెంట్కు ఒక హ్యాపీనెస్ ఉంటుంది, అండ్ కొన్నిటిని డబ్బులతోని క్యాలిక్యులేట్ చేయలేం. నేను డైరెక్టర్ గారికి ఒక కథ చెప్పాను సినిమా చేయడం కోసం. ఆ కథ చర్చ నడుస్తున్న టైంలో డైరెక్టర్ గారు ఈ శైవం సినిమా చేద్దాం, ఎప్పుడు ఒక మాట అనేవాళ్ళు, మన సినిమా కొత్తగా ఏదైనా చేద్దాం సార్, కొత్తగా ఏదైనా ట్రై చేద్దాము అంటూ ఉండేవాళ్ళు. అంటే కొత్త అంటే రెగ్యులర్గా ఫైట్స్ ఉండకూడదు, ఒక ఈ సాంగ్స్ కమర్షియల్గా ఉండకూడదు, ఏదో ఆయన ఎప్పుడు ఒక సినిమా ఫ్రెష్గా ఉండాలి అనేది చెప్తూ ఉండేవాళ్ళు. ఆయన చక్కగా ఈ ఫ్యామిలీ మధ్య నుండే బంధాలు, కొన్ని మిస్ అయిన సెంటిమెంట్స్, తమిళ్ మాతృకలో లేనివి చక్కగా తీసుకొచ్చి పెట్టారు. నిజానికి ఈ సినిమాకి పాటలే అవసరం లేదు, ముఖ్యమైన రెండే క్యారెక్టర్లు, ఓ తాత మనవరాలు, మధ్యలో ఒక కోడి, వీళ్ళతోటే సినిమా ఎంటర్టైనింగ్గా వెళ్ళిపోతుంది. అయితే తమిళ్ మాతృకలో లేని ఈ ఎమోషన్స్ తీసుకురావడంతో ఈ సినిమాకి పాటలు అవసరమైంది. Basically, when it came to us from Krish Garu, the proposal, we liked the entire concept. Krish Garu was kind enough to make certain changes, take it up to another level, and I think the outcome which came out is something which is great. And to promote this kind of film, we need the press's support utmost. So that will my request to all of you. Thank you.